గారిని తీసుకొచ్చి మీ బస్తీలో 4000 ఇండ్లు ఇప్పించే బాధ్యత నాది. ఇది నా మాట. మీరు గెలిపించుకోండి. ఇవాళ నేను ఒక్క మాట అడగదలుచుకున్నా, మీరు ఆలోచన చేయండి. 3 సార్లు బీజేపీకి ఇచ్చారు. 2014, 2019, 2023 3 సార్లు బీజేపీ ఎంపీని గెలిపించారు. 2014, 2018, 2023 బీఆర్ఎస్ ఎమ్మెల్యేని గెలిపించారు. మీ సమస్యలు తీరినాయా? మీ సమస్యలు తీరినాయా? ఇవాళ కేటీఆర్ గల్లీలోకి వచ్చి అయ్యో పాడి ఇక్కడ మట్టి ఉన్నది, అయ్యో ఇక్కడ చెత్త ఉన్నది అని అంటున్నాడు. ఆ చెత్త నా కొడుకే మున్సిపల్ మంత్రి ఉన్నాడు కదా 10 ఏళ్ళు. ఈ చెత్త పెరగడానికి, ఈ మోరీలు నిండడానికి, ఇవన్నీ సర్వ దరిద్రాలకు సర్వ రోగాలకు కారణం వాడే కాదా? ఆ మున్సిపల్ చెత్తకుని కాడ కట్టేయండి ఒకరోజు, అప్పుడు తెలుస్తుంది. 10 ఏళ్ళు మంత్రిగా ఉండి బలిచి బెంచ్ కార్లలో తిరిగిండు. ఇవాళ బెంచ్ కారు పంచర్ అయ్యి షెడ్డుకు పోయిందని ఆటోలలో తిరిగి మీ ముందర నటిస్తున్నాడు. 2 బిల్లారంగాల ఆటోలలో సందు సందు తిరుగుతారు. ఏ ఇల్లు బాగుందో ఏ రాత్రి తుంకి కొల్లగొడతామో అని. ఏదాన్ని వదిలినరా? అదే కాంగ్రెస్ అధికారంలో ఉంటే, తెలుగుదేశం నాడు అధికారంలో ఉంటే ఔటర్ రింగ్ రోడ్ కానీ, హైటెక్ సిటీ కానీ, అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ కానీ, ఈరోజు హైదరాబాద్ నగరంలో ఉన్న మెట్రో కానీ, కృష్ణానది జలాలు, గోదావరి జలాలు ఈ హైదరాబాద్ నగరానికి తరలించింది కాంగ్రెస్ పార్టీ, ఆనాడు చంద్రబాబు నాయుడు. నేను ఇవాళ అడుగుతున్నా, 10 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రశేఖరరావు, 10 ఏళ్ళు మున్సిపల్ మంత్రిగా ఉన్న కేటీఆర్ హైదరాబాద్కి ఏం తెచ్చిండో చెప్పమని నేను అడుగుతున్నా. శిల్పారామం మేం కడితే ఈ సన్నాసి వాడు సెల్ఫీలు దిగి పెడుతున్నాడు. హైటెక్ సిటీ మేం కడితే ఈ హైటెక్ సిటీ చూడని దాని ముందర బొమ్మ దిగుతాడు. నువ్వు బొమ్మలు దిగనికి నువ్వు ఉన్నావా? 10 ఏళ్ళు మంత్రిగా ఉన్నావు, గాడిద పండ్లు తవ్వినవా? మేము హైటెక్ సిటీ కడితే, మేము ఔటర్ రింగ్ రోడ్ వేస్తే, మేము అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ కడితే, మేము ఐటీ కంపెనీలు అందిస్తే, మేము ఫార్మా కంపెనీలు అందిస్తే, మేము మెట్రో రైలు తీసుకొస్తే కేసీఆర్, కేటీఆర్, హరీష్ ఏం తెచ్చిరే? జన్వాడలో 100 ఎకరాలలో వార్డ్ ఫామ్ హౌస్ కట్టుకున్నాడు. గజ్వేల్లో 1000 ఎకరాలలో కేసీఆర్ ఫామ్ హౌస్ కట్టుకున్నాడు. మోయినాబాద్లో 50 ఎకరాలలో హరీష్ రావు గారు ఫామ్ హౌస్ కట్టుకున్నాడు. కల్వకుంట్ల కవిత శంకర్పల్లి దగ్గర ఫామ్ హౌస్ కట్టుకుంది. ఇది నిజమా కాదా? ఒకవేళ ఇది అబద్ధమని కేటీఆర్ అంటే 48 గంటలలో 100 బస్సులు పెడతా జూబ్లీ హిల్స్లో. ఈ 4 ఫామ్ హౌసులు మిమ్మల్ని తిప్పి చూపిస్తా. ఎక్కడికి వెళ్ళి వచ్చింది ఈ సొమ్ము? ఎక్కడ సంపాదించారు? రబ్బర్ చెప్పులు లేనోళ్ళు 100 ఎకరాల ఫామ్ హౌసులు వచ్చినాయి. ఎవనే